ఎటు పోతున్నాం స్వామి? ఎక్కడ గూటి పక్షులు అక్కడ పోతానికి ఎన్ని తిప్పలు పడుతుర్రు నాయన రోడ్డు మీద. అదేగా పరిశాన్, ఎక్కడ పోవాల్సిన అక్కడికి పోవాల్సింది కదా. సాయంత్రం కాగానే లొల్లి అంటున్నా. ఇక్కడ పక్షులు ఇక్కడ మనుషులు ఏ ఇంటి వాళ్ళు ఆ ఇంటికి పోవాల్సిందే కదా. సాయంత్రం అయితే పొద్దంతా ఎక్కడ కష్టపడ్డాని ఏ అయినా తన గుటికి పక్షులు చేరుకుంటే తన ఇంటికి మనుషులు చేరుకుంటారు. అది కంపల్సరీ కదా. అదేంటంటే స్కూల్ టైమింగ్స్ సాయంత్రం వేళలో పక్షులు వెళ్ళిపోతుంటాయి. వీళ్ళందరూ డ్యూటీలే కానీ స్కూల్లే కానీ వెళ్ళినప్పుడు సాయంత్రం ఇంటికి పోవాల్సిందే కానీ కాబట్టి ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు అందరూ రోడ్లన్నీ జామ్ అవుతున్నాయి. సిటీలో పబ్లిక్ అంతా చాలా అయిపోయింది కాబట్టి ఈ రోడ్లన్నీ ప్యాక్ అవుతున్నాయి. కాబట్టి ఇక ముందే వెళ్ళాలని ఒక్కొక్కరు డిసైడ్ చేసుకొని ఒక గంట ముందు అర్ధగంట ముందు వెళ్తున్నారు. అట్లా వెళ్ళినా అని రోడ్లన్నీ జామ్ అవుతున్నాయి. రోడ్ల మీద ఆత్రపడద్దు కదా. యాత్ర పడద్దు అంటే ఇక టైం లేట్ అవుతుందని చెప్పేసి ఉంటుంది కదా. మార్నింగ్ అవర్స్ అంటే స్కూల్ మార్నింగ్ అంటే స్కూల్ టైమింగ్స్ అవుతున్నాయి, ఆఫీస్ టైమింగ్స్ అవుతున్నాయి అని చెప్పేసి తొందర ఉరుకుతుంటుంది. ఇక సాయంత్రం అంటే ఎట్లా ఇంటికి పోసలే అన్నట్టు కొంచెం లేట్ అయినా పర్లే అని వెళ్తూ ఉంటారు. కానీ పబ్లిక్ ఇక చాలా అయిపోయారు కదా. పబ్లిక్ అయింది కనుకో అయితే వాళ్ళ యాత్రలు వాళ్ళకుని అనుకో కొంచెం ఆలోచన కూడా చేసుకోవాలి కదమ్మా. ఇంత ఫాస్ట్ పోవాలి అనేది కాకుండా కొంచెం ఆలోచించుకుంటే బాగుంటుంది కదా అని అంతే. ఉంటారు కానీ తప్పదు కదా టైమింగ్స్. ఇది పడాలని చూస్తుంటే అది వస్తలేదుగా. లైట్స్ పడాలనుకుంటున్నా, కొంచెం వెళ్తురు ఉండట్లా లైట్స్ పడతలేవు. నీ పని అయిపోయింది, వాళ్ళు కలిసిరా నీకు? వాళ్ళ కోసం ఇక్కడ ఆపినవా? ఇక్కడ కూడా ముగ్గులు పోటున్నట్టుంది. ఇంకో పెట్టారుగా అవని అంటారు. మనం ఇప్పుడు వచ్చింది ఆ ఏరియా ఏంది? శ్రీనగర్ కాలనీ. మన దగ్గర సంక్రాంతి రోజా మీరు చేస్తారు అది. కానీ మీదే పద్ధతి మంచిగా అనిపిస్తుంది నాకు. ఎట్లా అంటే ఎవరింటి ముంగట వాళ్ళు వేస్తారు కదా, పోటీ కోసం అనేది కాకుండా ఎవరి పోటీ పని వాళ్ళు చేసుకున్నట్టుగా ఉంటుంది. మీరు అంతా తిరిగి ఇంటికి గిఫ్ట్లు ఇచ్చుడు గ్రేట్. స్పాట్లు ఇచ్చేస్తారు. ఇక వాళ్ళే వేసుకున్నాయి, వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళే వేసుకున్నాయి. మంచిగా సెలెక్షన్ చేసి మళ్ళీ ఏదో ప్లేస్ కాకుండా వాళ్ళ ఇంటి ముంగట వేసుకున్నట్టు ఉంటుంది. వాళ్ళకు మంచిగా వేసుకుంటే వాళ్ళకు బహుమతి వస్తుందని అంటే ఇంట్రెస్ట్తో ఇంకా మంచిగా వేసుకుంటారు. కాబట్టి మా కాలనీలో అదేవిధంగా 4 years నుంచి చేయిస్తున్నాము. ఇప్పుడు 5వ ఏడు చేద్దాం అనుకుంటున్నాము. ప్రజలు కూడా నచ్చారు కదా మిమ్మల్ని. అదే నచ్చారు, ఎందుకంటే ఎవరింటి ముందట వాళ్ళే వేసుకుంటారు కదా. వాళ్ళు ఎంత కష్టపడి వేసుకుంటే వాళ్ళకే మంచి అన్నట్టు పేరు వస్తుంది, ప్రైజ్ వస్తుంది. వాళ్ళకి మా ఇంటి ముంగట వేసుకున్నాం అన్నట్టు సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్గా పాల్గొంటారు మా కాలనీ వాసులు. మీరు వస్తుంటే వాళ్ళు ఎరకబడతారా మిమ్మల్ని? ఇది దానికి వస్తారు వీళ్ళుగా గిఫ్ట్ కానీ చెప్తాం కదా, మెసేజ్లు పెడతాం ఫస్ట్. అందరూ వస్తున్నప్పుడు చూస్తున్నాము, టైమింగ్స్ పెడతాము. ఆ టైమింగ్స్లో కంప్లీట్ అయిపోయి అందరూ పోయి సెలెక్షన్ చేసి ప్రైజ్ సెలెక్ట్ చేసి వాళ్ళకి ప్రైజులు ఇస్తుంటాం. అంటే మీ ప్రైజులు వాళ్ళకి ఉపయోగంగానే ఉందా? ఉపయోగంగానే ఉంటాయి. నీటికి వందుకుంటప్పుడు ఇంతకుముందు బిందెలు ఇచ్చాము 2 సార్లు. అంతకుముందుకు వాచ్లు ఇచ్చింది. అంటే హ్యాండ్ వాష్లా, రూమ్ వాచ్, వాల్ వాచ్, గోడ వాచ్లు, వాల్ వాచ్లా 2 సార్లు వాటర్ తెచ్చుకోవడానికి బిందెలు ఉంటాయి. ఆ బిందెలు అని ఇచ్చినాము. ఈసారి నెక్స్ట్ అంటే మీ కమిటీ పెట్టుకుంటారా? కమిటీలో పెడతారు. అది ఈసారి ఏమి ఇద్దామని డిసైడ్ చేసి చేద్దాం అనుకుంటున్నాం. Okay, bye. See you.